రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. వనపర్తి జిల్లాలో పర్యటించిన హరీష్ మూడో విడత మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. కిలా ఘన్పూర్ మండలం గణపసముద్రం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిండ్రు 90% పనులు అయిపోయినాయి, ఇక 600 కోట్లు ఇస్తే మొత్తం అయిపోద్ది అన్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎన్ని గోబల్స్ ప్రచారం చేస్తుండడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు అని మనం చేస్తా ఉన్నా. ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు మీదనే ఈ 2.5 సంవత్సరాల్లో 900 కోట్ల రూపాయలు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరో 1000 కోట్లు ఖర్చు పెట్టే గానీ ఈ ప్రాజెక్టు 100% పూర్తి కాదు. నిన్నటిదాకా వాళ్ళు ఏం చెప్పిండ్రు, 90% అయింది, 600 ఇస్తే మొత్తం 4 అయిపోతాయి అన్నారు. 900 ఖర్చు పెట్టినాం కనుకనే ఇవాళ 1,60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వగలిగినాం. వాళ్ళ హయాంలో జరిగింది ఏమైనా ఉందంటే పంపులు పైపులు మోటార్లు తెచ్చిండ్రు, కమిషన్లు తీసుకున్నారు. అంతకు మించి పంప్ హౌస్ పూర్తి కాలే, సజ్జిపూలు పూర్తి కాలే, భూసేకరణ పూర్తి కాలే, కాలువలు డవ్వలే, స్ట్రక్చర్లు కట్టలే, నీళ్లు ఇయ్యలే. వాళ్ళు ఇచ్చింది 13,000 ఎకరాలు అయితే ఇవాళ 1,60,000 ఎకరాలు కల్వకుర్తి కింద నీళ్లు ఇచ్చినాం. 100లాది చెరువులు నింపినాం. తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చినాక నీళ్ళు వస్తాయి, కొద్దిగా పానం పట్టండి, భూములు అమ్మకండి, ఈ భూములే బంగారం అవుతాయి, ఈ రాళ్లలోనే రత్నాలు పుడతాయి రేపు అని చెప్పినాం. ఈ రోజు ఆ దశ వచ్చింది మనకు. ఈసారి చెరువులతోనే పోయిన నీళ్లు ఈ రోజు మొదలైనటువంటి పనుల ద్వారా రేపు వచ్చేటువంటి వానకాలం ఈ టైం వరకు కాలువలు పిల్ల కాలువల ద్వారా యాసంగి పంటలు వచ్చేసారి బుడ్డలు కానీ ఒడ్లు కానీ వచ్చేసారి కృష్ణానది నీళ్లతోనే పండించుకుంటాం ఈ మండలం. కానీ ఇంతకుముందు నేను చెప్పిన మండలాలకు